ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల సహాయం, రైతు భరోసా వంటి ఇతర పలు పథకాలకు సంబంధించి మునికినూరులోని వార్డు ఆఫీస్ వద్ద కౌన్సిలర్లు 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి అమరీందర్ రెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ సంగీత మోహన్ గుప్తా గార్ల ఆధ్వర్యంలో ప్రజల నుంచి అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. దీనితో అక్కడకు పెద్ద ఎత్తున సందడి నెలకొంది. పలువురు దరఖాస్తులు చేసుకున్నారు, అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. కౌన్సిలర్లు వేముల స్వాతి అమరీందర్ రెడ్డి, సంగీత మోహన్ గుప్తల ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ వేముల స్వాతి అమరీందర్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులను పక్షపాత రహితంగా ఎంపిక చేసి న్యాయం చేయడం జరుగుతుందని చెప్పారు. వివిధ పథకాలకు సంబంధించి ప్రజలకు వివరించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా తాము నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని వేముల స్వాతి అమరీందర్ రెడ్డి వివరించారు. పలు పథకాలకు సంబంధించి కార్యాచరణ పురోగతిలో ఉందని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమల్లో ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 1వ వార్డు కౌన్సిలర్ సంగీత మోహన్ గుప్తా మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వం అందించే పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేత వేముల అమరీందర్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. పథకాల వినియోగంలో పలు విషయాలపై వివరణ ఇవ్వడం జరిగింది. ఉన్నది ఉన్నట్టు రాసుకోమని చెప్పినాం, వేరే రాయొద్దు, ఉన్నది ఉన్నట్టు రాయని అని చెప్పినాం. ఎందుకంటే ఏడ ఇన్వాల్వ్ అయినా బాగుండదని చెప్పి ఈజీగా భరోసా అన్నప్పుడు ఎవరు కాంప్లికేట్ లేనప్పుడు ఏమైనా ఉంటే ఇష్యూ వచ్చినప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు కూర్చోండి, వారు నాట్ టు కన్సల్ట్ లేదు. ఏదైనా ఉంటే ఇంకా ప్రైవేట్ చేయాలి. ఆ మేడం కూడా మాట్లాడుకుంటాం.